మాజీ గ్రంథాలయ చైర్మన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి, అక్కడ కూడా జన సమీకరణ, జై జగన్ నినాదాలు. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఓటమి నుండి రాష్ట్రంలో ఎలాగోలా అలజడి సృష్టించాలని ఒక కంకణం కోరుకున్నాడంట జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఆ విధంగా కోరుకున్నా అర్థం కావట్లా. ఏదైనా ఉంటే ప్రభుత్వం యొక్క తప్పును ఎండగడతా ఉండాలి ప్రతిపక్ష నాయకులు. అలాంటిది ఏం లేకుండా అతను కోర్టుకి వెళ్ళినా జన సమీకరణ చేయించుకోవటం, పరామర్శకి వెళ్ళినా జన సమీకరణ చేయించుకోవటం, ముందుగానే వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి జన సమీకరణను విపరీతంగా చేయించడం, అదేవిధంగా జనం ఒకవేళ రాకపోతే వాళ్ళకి క్వార్టర్ బాటిల్ మరియు డబ్బులు ఇచ్చి పేటీఎం బ్యాచ్ని తీసుకురావటం, ఏదో రకంగా రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. అతను ప్రభుత్వం యొక్క చేసిన ఇప్పుడు మనిషి అన్నాక పుట్టిన తర్వాత ఏదో తప్పు చేస్తూనే ఉంటాడు. అలాగనే ప్రభుత్వం కానీ చేసిన కార్యక్రమాలు ఎక్కడైతే తప్పుదో ఉంటూనే ఉంటుంది. అసలు రైట్ అనేది 100% అనేది అది ఎవరు చెప్పలేము. తప్పుదో అనేది ఎవరెక్కడ చేస్తూనే ఉంటారు. అలాంటి విషయాలను ఎక్కడోసారి ఎండగట్టాల్సింది పోయి పరామర్శ పేర్లతో గొడవలు సృష్టించేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందువల్ల అంటారు? అసలు పదే పదే చూస్తే కనుక ఎక్కడికి వెళ్ళినా సరే ఈ జై జగన్ నినాదాలు, లేదంటే కనుక నా వెనకమాలే జనం ఉన్నారని నిరూపించుకోవడానికి కావాలనుకోవాలంటారా? లేదంటే కనుక నిజంగానే జగన్ ఎక్కడికి వెళ్తుంటే అక్కడ జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు అనుకోవాలంటారా? స్వచ్ఛందంగా వచ్చేది ఏమీ లేదు. వాళ్ళు ఓటమి భయంతోనే ఇంకా రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తూ వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి దృశ్యాలు మనందరం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మిర్చి రైతులు పరామర్శకి వెళ్ళినదే, పత్తి రైతు పరామర్శకి అదే, మామిడి రైతులు పరామర్శకి వెళ్తే అదే గొడవలు. ఎక్కడికి వెళ్ళినా అతను గొడవలు చేస్తున్నాడు తప్ప వెళ్ళిన పని కోసం చూస్తూ ఉండలేదు. కావాలని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పక్కదారి పట్టించే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కనపడతా ఉన్నాయి. అందు కార్యక్రమంలో భాగంగా నిన్న మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం అనేది ఓకే, వెళ్ళొచ్చు. అంతమంది వేల మంది పోవాలా ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జన సమీకరణ చేయమని అడిగేవాళ్ళు కాదు. జనాలు వస్తే అక్కడ ఉన్న పబ్లిక్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒక విఐపి వెళ్తున్నప్పుడు ఆ ట్రాఫిక్ అంతరాయం కలిగినప్పుడు వాళ్ళ అవసరాలకు కావచ్చు, అదేవిధంగా పేషెంట్ని హాస్పిటల్ తీసుకునే విషయంలో కావచ్చు, అలాంటి విషయాల్లో పబ్లిక్ ఎంతో ఇబ్బంది పడిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలాంటి పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనలు ఎన్ని చేసినా కానీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఏంటి కొడాలి నాని మళ్ళీ రంగంలోకి వస్తున్నాడు అనుకోవాలంటారా? ఎందుకు రంగంలోకి? అతను 53,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వెనిగండ్ల రాంబాబు గారు గెలిచారు. ఆయన మరలా వచ్చి ఎంపీ కాలని, ఈ గుడివాడలో కానీ రాష్ట్రంలో ఎంపీ కాలని అంటే హాస్పిటల్లో డాక్టర్లు రెస్ట్ చెప్పారంట, రెస్ట్ తీసుకోవాలని. అసలు పూర్తిగా నిన్ను ఆ గుడివాడ ప్రజలు రెస్ట్ తీసుకోమని చెప్పి పక్కన పడేశారు. గుడివాడ గుట్లు కొడాలని గుట్కా వ్యక్తిని క్యాష్ను ఆడించి ఒక రాష్ట్రంలో క్యాష్ను పరిచయం చేసిన వ్యక్తి కొడాల నాని. రాష్ట్రంలో బూతులు సంస్కృతిని తీసుకొచ్చింది వ్యక్తి కొడాల నాని. ఇవాళ మరలా రోడ్ల మీదకి వచ్చి ఆ ధర్నాలు చేస్తాం, ఈ ధర్నాలు చేస్తాం అని చెప్పి ఎవరిని భయపిస్తున్నావా కొడాల నాని? ఎవరిని భయపిస్తున్నావు నువ్వు? సిగ్గు లేదా నీకు? 53,000 మెజార్టీతో ఓడిపోయావు, నీకు సిగ్గు లేదా కొడాలని అడుగుతామని ఈ రోజున. నువ్వు ఈ ముందుకొచ్చి ఎన్ని కార్యక్రమాలు చేసినా గుడివాడ ప్రజలు నిన్ను ఇంట్లో కూర్చోబెడతారు తప్ప నిన్ను ఎప్పటికీ గెలిపించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇష్టం వచ్చినట్లు జనాలు తిట్టి ఇవాళ చివరికి నువ్వు ఆసుపత్రి పోలేవు. అది జనం ఉసురు. అర్థమైందా? ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని తెలుగువారి సాంప్రదాయ ప్రకారంగా మాట్లాడు. ఏదో హిందీ, తమిళ్, ఇంగ్లీష్ అన్నీ కలిపి మాట్లాడమాక. నువ్వు ఒక బూతులు నేర్పించే వ్యక్తిగా నువ్వు తయారయ్యావు ఈ రాష్ట్రంలో. గతంలో ఎన్నోసార్లు చెప్పాం, నీ బుద్ధి మారలా, నీ తీరు మారలా. ఎలక్షన్స్లో మాత్రం రిజల్ట్ రాకముందే పారిపోయావు నువ్వు. నీ పరిస్థితి అదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఏదో హెల్త్ బాగాలేక దూరంగా ఉన్నానని చెప్పి వెనక్కి తగ్గాను అనుకోవద్దు అన్నట్టు ఆయన ఇస్తున్న సంకేతాలు ఎలా చూడాలంటారు మరి? దమ్ముంటూ ఇప్పుడు వచ్చి స్టేట్మెంట్లు. గతంలో నువ్వేం మాట్లాడావు? ఇష్టం వచ్చినట్టు నోటికి ఎదొస్తే రోజు చంద్రబాబు నాయుడు తిట్టని నిద్రపోయేవాడు కాదు కదా నువ్వు. రోజు లోకేష్ బాబు గారు తిట్టగా నిద్రపోయేవాడు కాదు కదా నువ్వు. దమ్ముంటూ ఇప్పుడు మాట్లాడు. 18 నెలలైంది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి. ఈ 18 నెలలు ఒక్కసారి వచ్చి నువ్వు మాట్లాడావా? సరే, ఆరోగ్యం అంటే 1 సంవత్సరం అనుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక 8 నెలలు ఏమైంది నీ ఆరోగ్యం? ఎందుకు మాట్లాడట్లేదు? పోసుకుంటున్నావు నువ్వు ఇవాళ కూటమి ప్రభుత్వం చూసి భయపడుతున్నావు. ఎందుకంటే తప్పులు చేసావు కాబట్టి గతంలో వాళ్ళకి భయం ఆందోళన కూడా కలుగుతూ ఉంది. లోపల గుండెలో గుబులు అంటూ ఉంది నీ భయం. అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు ఎంత యాక్టివ్ అయినా భయపడే ప్రసక్తి లేదు. నేను గుడివాడ ప్రజలు శాశ్వతంగా నిన్ను ఇంటికి పంపిస్తూనే ఉంటారు. నువ్వు ఇంటికి పంపించుకోవడానికి ఇంకా నువ్వు రెడీ ఉండాలా అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక మరి ఎందుకని మళ్ళీ వస్తున్నా అంటున్నాడు కదా, 6 నెలల్లో మళ్ళీ వస్తాను, ఈసారి రోడ్ల మీద ధర్నాలు చేస్తాను, ప్రజా పోరాటాలు చేస్తాను, ఈ పోరాటాలు నాకు ఒక వస్తాయం కాదు, జగన్మోహన్ రెడ్డి జెండా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఎగిరేదాకా మళ్ళీ పోరాటం చేస్తాను అంటున్నాడు కదా. ప్రజా ఉద్యమాలంటే దానికి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అంతేగాని రౌడీలు గూండాలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తారంటే ప్రజా ఉద్యమానికి మచ్చ తెచ్చినట్టు అవుతుంది. అలాంటి కొడాలి నాని అనే వ్యక్తి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే ఒక ప్రజా ఉద్యమానికి మచ్చ తెస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న స్వచ్ఛంద పబ్లిక్ వాళ్ళందరూ ఈ కొడాలి నాని అనే వ్యక్తి ఎటువంటి ధర్నాలు రాష్ట్రోకోలు చేయనీయకుండా మీ అందరూ కంకణం కట్టుకొని ముందుకు రావాలి. ఎందుకంటే రాష్ట్రం 5 సంవత్సరాలు గతంలో వైసీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు ప్రజా సంఘాలు చేస్తుంటే వారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారిని ఎక్కిరించినట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తులకు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటుగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక 15 సంవత్సరాల దాకా ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజల అధికారం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వరు. కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ సపోర్ట్గా ఉంటున్నారు. కాబట్టి నువ్వు జెండా మోసినా, జెండా నిలబెట్టినా నీ పార్టీ అధికారంలోకి రావటం అనేది అది ఎప్పటికైనా సరే మీరు రాలేరు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అనేక వర్గాలపై దాడులు, ఇష్టం వచ్చినట్లు వ్యక్తులపై దాడులు చేసి, మాస్క్ కడితే సుధాకర్ అనే వ్యక్తిని పిచ్చోడిని చేసి, ఓం ప్రతాప్ అనే వ్యక్తి మద్యంపై మాట్లాడితే అతన్ని చంపే విధంగా చేసినటువంటి పెద్దడి రామచంద్ర వ్యక్తులు, అదేవిధంగా ఒక బీసీ అమ్మాయి చదువుకున్న అమ్మాయి జోలు వెళ్ళి ఒక కులానికి చెందిన వ్యక్తులు వెళ్ళి అమ్మాయిని వెంటబడుతుంటే వాళ్ళ తమ్ముడు వెళ్తే నోట్లో గుడ్డ పెట్టి ఆ పిల్లడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు విషయాలు చూసాం. అదేవిధంగా దళిత డ్రైవర్ అతన్ని డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం చూసాం. ఇలాంటి చాలా వేధించారు. అదేవిధంగా ఆర్వైఎస్ నాయకుడు ఒంగోలు వ్యక్తి సుబ్బారాయుడు, అలాంటి వ్యక్తి వైసీపీ పార్టీ చేసినటువంటి వాళ్ళ పార్టీ చేసినటువంటి ఈ విషయాలని గతంలో అతను ప్రశ్నించినందుకు చివరికి అతని కానీ గాంజా కేసు కట్టి జైలుకి పంపించి రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి విషయాలు చూసాం. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు తరాల కోసం మాట్లాడినటువంటి వ్యక్తిపై 3rd డిగ్రీ ప్రయోగించారు. ఐపీఎస్ తప్పుదావలు చేశారు. మొమ్మాయి అనేటువంటి వ్యక్తిని బెదిరించారు. ఇలాంటి తప్పులన్నీ చేసి ఎలా వస్తారో అధికారులకి కొడాలని ఏమనుకుంటున్నారు మీరు? గతంలో మాయమాటలు చెప్పి దొంగ సంకల్పయాత్ర చేసి ముద్దులు పెట్టి పిడిగుద్దులు గుద్ది అధికారం వచ్చిన తర్వాత ప్రజలను మోసగించి ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి తండ్రి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర పరిపాలన చేసి, రాష్ట్ర అప్పుల పాలు చేసి, రాష్ట్రంలో 10 లక్షల అప్పుల పాలు చేసి, పేద విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా చేసి ఇవాళ మీరు మరలా అధికారులకు వచ్చి ఏం పీకాలని అనుకుంటున్నారు? మీ రాష్ట్రంలో మరలా ఈ రాష్ట్రం వైసీపీ అధికారులకు వస్తే 15-20 సంవత్సరాలు అభివృద్ధి ఎలా అయితే మొన్న 1924 వెనక్కి వెళ్ళిందో ఆ విధంగా వెనక్కి వెళ్తుందని చెప్పి సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలందరూ హ్యాపీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
అంతకుముందు నిద్రపోవాలంటే భయం, బిక్కుమంటూ భయపడుతూ ఉండేవాళ్ళు. ఇవాళ అదేం లేకుండా మంచిగా నిద్రపోతున్న ప్రజలందరూ గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.